ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదో ఒక రోజు మనుషులందరి ద్వారా తీర్చేస్తుంది. బట్ ప్రస్తుతానికి దీని కన్ను మన జాబ్స్ మీద పడింది. ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా ఇది మనం చేసే జాబ్స్ అన్నిటిని మింగేస్తూ వస్తుంది. ఇప్పటిదాకా దీని వల్ల మన చేతిలో నుండి పోయిన జాబ్స్ గురించి, ఫ్యూచర్ లో పోయే వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, గ్రాఫిక్ డిజైనింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జస్ట్ కొన్ని సింపుల్ ప్రాంప్ట్స్ ని యూజ్ చేసి అదిరిపోయే విజువల్స్, లోగోస్ అండ్ బ్రాండ్ డిజైన్స్ ని క్రియేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన టూల్స్ మార్కెట్ లో చాలానే ఉన్నాయి అండ్ అవి దుమ్ము దులిపేస్తున్నాయి కూడా. నెంబర్ 2, టీచర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ నేర్చుకుంటుంది, దాని తర్వాత అది మనకు నేర్పిస్తుంది. ఈ ఒక్క రీజన్ వల్ల ఇది ఫ్యూచర్ లో టీచర్స్ ని కూడా రిప్లేస్ చేసేస్తుంది. దీన్ని ఇప్పటికే చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ లో స్టార్ట్ చేసేసారు కూడా. నెంబర్ 3, కోడింగ్. ఇది మనుషులు చేసే పనుల్లో ఒక పెద్ద తలకాయ నొప్పి పని. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని చిటికలో చేసి పడేస్తుంది. సో కష్టపడి కోడింగ్ నేర్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు దీని వల్ల ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెంబర్ 4, టెలిమార్కెటింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్ అండ్ విర్చువల్ అసిస్టెంట్స్, సేల్స్ అండ్ కస్టమర్ ఎంక్వైరీస్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలవు. అది కూడా ఒక రియల్ హ్యూమన్ లాగా. దీని వల్ల కస్టమర్స్ కి ఎదుటి వాళ్ళు మనిషా రోబోట్ అనే విషయం అసలు తెలియదు. నెంబర్ 5, కంటెంట్ రైటింగ్. దీనికి మీరు ఒక కరెక్ట్ ప్రాంప్ట్ ని ఇస్తే అది అదిరిపోయే కంటెంట్ ని రాసిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్, బ్లాగ్ పోస్ట్, యూట్యూబ్ స్క్రిప్ట్స్ మరింకెన్నో. దీన్ని ఇప్పటికే చాలా మంది యూజ్ చేస్తున్నారు, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 6, డేటా ఎంట్రీ. ఇది మనుషుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఒక జాబ్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని అది మన చేతిలో నుండి ఖచ్చితంగా లాగేసుకుంటుంది. బికాస్ ఈ ఫీల్డ్ లో ఇది మనుషుల కంటే ఫాస్ట్ గా ఉంటుంది అండ్ మనకంటే తక్కువ తప్పులనే చేస్తుంది. నెంబర్ 7, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ ట్రెండ్ బయట దేశాల్లో చాలా పాపులారిటీని పొంది ఈ మధ్య ఇండియాలోకి కూడా వచ్చింది. దీన్ని యూజ్ చేసి చాలా మంది ఏ పని చేయకుండా ఈజీగా మనీని సంపాదిస్తున్నారు. నెంబర్ 8, డ్రైవింగ్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మనుషులు డ్రైవింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. కొత్తగా వస్తున్న వెహికల్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి తయారు చేయడం వల్ల ఇవి వాటంతట అవే డ్రైవింగ్ చేస్తాయి. మీరు చేయాల్సిందంతా ఇందులో మీ డెస్టినేషన్ ని ఎంటర్ చేయడమే. నెంబర్ 9, ఫార్మింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మింగ్ లో ఉండే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ని ఈజీగా చేసిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సెన్సార్స్, డ్రోన్స్, మిషన్ లెర్నింగ్ ని యూజ్ చేసి మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, పంట కోత లాంటి పనుల్ని చేస్తుంది. నెంబర్ 10, డాక్టర్స్. ఈ పెరుగుతున్న టెక్నాలజీ ఆఖరికి డాక్టర్స్ ని కూడా వదిలిపెట్టలేదు. బట్ అలా అని చెప్పి ఇది వాళ్ళు చేసే ప్రతి పనిని చేయలేదు కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం డాక్టర్స్ కి వాళ్ళ వర్క్స్ అండ్ ఆపరేషన్స్ లో ఒక అసిస్టెంట్ కింద పనిచేస్తుంది. సో ఫ్యూచర్ లో హాస్పిటల్ లో రోబోట్స్ ని చూసి అసలు సర్ప్రైజ్ అవ్వద్దు.